హాయ్ ఫ్రెండ్స్, ఇది బోస్ కంపెనీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇది కంప్లైంట్ వచ్చి కస్టమర్ కాల్ చేశారు. డోర్ అనేది ఇరిగిపోయింది అని చెప్పడం జరిగింది. దీన్ని అయితే మన షాప్ దగ్గర తీసుకెళ్ళి ప్లాస్టిక్ వెల్డింగ్ అనేది దీనికి చేసి దీనికి స్టీల్ స్టే వైర్తో దీనికి ట్యాక్స్ లాగా వేసి రిపేర్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఈ సైడ్ రిపేర్ రాకుండా మనం చేయడం జరిగింది. అలాగే మన షాప్లో ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్కి సంబంధించిన స్పేర్స్ అన్నీ కూడా మన దగ్గర లభించును. షాప్ దగ్గర వర్క్ అయితే కంప్లీట్ అయింది. కస్టమర్ ఇంటి దగ్గరికి అయితే మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళి మిషన్ అంతా కూడా కంప్లీట్గా చెక్ చేయమన్నారు. చెక్ చేస్తే కంప్లైంట్ ఏమీ లేదు. మిషన్ స్పిన్ అయ్యే టైంలో అయితే కొంచెం ఎక్కువ షేక్ అవుతుంది. అలాగే దీనికి సర్వీసింగ్ అనేది చేయమన్నారు కస్టమరు. ఎందుకంటే మిషన్ తీసుకున్న కానించి ఇప్పుడు వరకు దీనికి సర్వీసింగ్ అనేది చేయలేదు. సర్వీసింగ్ చేయాలంటే మనం PCBs, స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసి, మోటార్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసి సర్వీసింగ్ అనేది చేయాలి. అలా చేయడం వల్ల వాటర్ పడినా ఇబ్బంది ఉండదు స్పేర్ పార్ట్స్ మీద. ఇది స్పిన్ అవుతుంది కదండి. స్పిన్ అయ్యే టైంలో ఈ జాకర్స్ కొంచెం వీక్ ఉండటం వల్ల మిషన్ అయితే షేక్ అవుతుంది. అలా ఈ చేంజ్ చేయకపోతే ఏమవుతుందంటే రాను డ్రమ్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అందుకనేది ఆ స్ప్రింగ్స్ కూడా మార్చేయమన్నారు కస్టమరు. చూడండి, బ్యాక్ ప్యానల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మోటార్ కూడా రిమూవ్ చేసి మోటార్ అనేది కూడా కొంచెం పక్కన పెట్టేసుకోవడం వల్ల మనకి వాటర్ పడ్డా ఇబ్బంది ఉండదు. చూడండి, డస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ మోడల్కి వచ్చి మొత్తం డ్రమ్ అనేది ఓపెన్ అవ్వదు. ఆ డ్రమ్లో హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ నుంచి మన వాటర్ ప్రెషర్ అనేది ఫోర్స్గా కొట్టడం వల్ల డ్రమ్లో ఉన్న డస్ట్ అంతా కూడా కింద నుంచి అయితే వచ్చేస్తుంది. చూడండి, వాష్ అయితే స్టార్ట్ చేసాం. వాషింగ్ మిషన్కి సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బట్టలు అయితే వాష్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే మిషన్ స్మెల్ కూడా రాదు. మిషన్ కూడా ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది. ఇటువంటి సర్వీసెస్ కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ కాగలరు. బ్లెస్సీ జాయ్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్పేర్స్ సర్వీసెస్ మనం అందిస్తామండి. మన షాప్ అడ్రస్ వచ్చి కుతుకులూరు బస్ స్టాండ్ పక్కన మెయిన్ రోడ్. మన యూట్యూబ్ ఛానల్ మహేష్ టెక్నికల్ ఛానల్. చూడండి, జాకర్స్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేంజ్ చేసి చెక్ చేసి కంప్లీట్గా మన PCB అన్నీ కూడా ఫిట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మన కస్టమర్ ఎదురుగానే మనం వర్క్ అయితే కంప్లీట్ చేస్తామండి. చూడండి, డోర్ అయితే మనం ఇరిగిపోయింది, మనం ఫిట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఫిట్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మిషన్ స్టార్ట్ చేసి మనం కంప్లీట్గా 1-2 సార్లు చెక్ చేసుకుని కస్టమర్కి అయితే వర్క్ అప్పచెప్పడం జరుగుతుంది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పాడైపోయిన మిషన్ రిపేర్ చేసే వాళ్ళు నంబర్స్ దొరక్క చాలామంది కస్టమర్స్ మిషన్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు. తక్కువ కాస్ట్తో మనం అయితే రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.